వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. ఫామ్ హౌస్‌లో కుదరదు అంటూ కూడా తేల్చేసి చెప్పేశారు సిట్ అధికారులు. అయితే ఇది కేసీఆర్‌కి ఒక పెద్ద షాక్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ఎర్రబెల్లి ఫామ్ హౌస్‌లో విచారించాలన్నటువంటి కేసీఆర్ గారి విజ్ఞప్తిని సిట్ అధికారులైతే తిరస్కరించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలోనే విచారించమని స్పష్టం చేశారు. అంటే చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. అయితే రేపు విచారించాల్సినటువంటి విచారించాల్సినటువంటి పరిస్థితి ఉండగా, కేసీఆర్ అభ్యర్థనతో విచారణ తేదీని కూడా మార్చారు. అంటే ఫిబ్రవరి 1వ తేదీన అంటే ఆదివారం రోజున 3 గంటలకు విచారణకు అందుబాటులో ఉంటానని కూడా తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు. అంటే 31వ తేదీ విచారించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఆయన ఫామ్ హౌస్‌లో విచారించాలని చెప్తే, కాదు నంది నగర్ హౌస్‌లో హౌస్ దగ్గర కూడా విచారిస్తాము అని చెప్పి, అలాగే 31వ తేదీన వద్దు, 1వ తేదీనే 3 గంటలకు అందుబాటులో ఉంటానంటే కేసీఆర్ కోరిక మాత్రం ఇక్కడ 1వ తేదీకి మార్చారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ విచారణలో ఎటువంటి విషయాలు బయటకొస్తాయి? కేసీఆర్ గారు ఇక్కడ ఉచ్చు బిగుస్తుందా? లేదా ఆయన ప్రమేయం లేదని కూడా బయటపడుతుందా అనే దానికి సంబంధించి కూడా చూడాలి. ఏం జరుగుతుందేమని కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.